హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అదే సందర్భంలో అది పతాక స్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి, ఆ దాడి తర్వాతన దాంట్లో ఎవరైతే అనుమానితులుగా ఉన్నటువంటి సతీష్ అట్లాగే దుర్గారావు ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించగానే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయ్యో అన్యాయం అయిపోతున్నారు, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి వేధిస్తున్నారు అని చర్చ ప్రారంభించడం, మరొక వైపున ఈ వ్యవహారంలో జగనే ఇదంతా చేయించుకున్నాడు, తనకి తానే గీసుకున్నాడు లేదా తనే దాడి చేయించుకున్నాడు అన్నటువంటి స్టేజీ నుంచి చివరికి పోలీసు దర్యాప్తు, ఆ దర్యాప్తు తర్వాత నిందితుడి అరెస్ట్. కొద్దిసేపటి క్రితం నిందితుడు సతీష్ని కోర్టులో హాజరుపరిస్తే వైద్య పరీక్షల తర్వాత అతన్ని రిమాండ్కి పంపించింది న్యాయస్థానం. ఈలోపుగా బోండా ఉమ పేరు ప్రస్తావనకి రావడం, ఆయన నన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారంటాం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని అట్లాంటిదైతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడం, ఇదంతా జరుగుతుంది. దీన్ని ఆకతాయి చేష్టగా చూడాలా, లేదంటే కనుక ఈ వ్యవహారంలో కుట్ర ఉందని చూడాలా? ఇది కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది, మా మీద కుట్ర అని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఏది నిజమని భావించాలి? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీధర్ అవుతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే సింగళూరు శాంతిప్రసాద్, జనసేన సీనియర్ నాయకులు, పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పాల్ లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శాంతిప్రసాద్ గారు, దీన్ని ఎలా చూడాలి? మీది ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి సార్. సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు, సోదరులు, చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేను ఇప్పుడే చూడటం జరిగింది టీవీలో, ఇద్దరు ముద్దాయిల మీద కేసు నమోదు చేయడం జరిగిందని. A1గా సతీష్ అనే అతను, A2గా దుర్గారావు అనే అతను పెట్టి రిమాండ్ కూడా పంపిస్తున్నారని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు రిమాండ్ కోర్టు ఇచ్చిందని. మరి నాకైతే ఇంతబడి రిమాండ్ ఇచ్చినట్టుగా రాలేదు. రిమాండ్కి పంపిస్తున్నారు అని తెలిసింది. ఇక అది మనం డిబేట్ జరిగే టైంలో బహుశా అది రిమాండ్ జరిగిందా, రిమాండ్ తిరస్కరించబడిందా అని తెలుస్తుంది. ఎందుకంటే సెక్షన్ 307 పెట్టారు కాబట్టి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే 307 అట్రాక్ట్ అవుతుందా లేదనేది ఇప్పుడు మూట్ క్వశ్చన్ అవుతుంది. అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి కాబట్టి 307 పెడతాము. జరిగిన అంటే సీట్ ఆఫ్ ఇంజురీ అంటాం మా లీగల్ పరిభాషలో, అంటే గాయం తగిలిన ప్రదేశం. సీట్ ఆఫ్ ఇంజురీ అనేది కన్నుకు పైభాగం కాబట్టి, ఎడమ కన్ను పైభాగం కాబట్టి అది కీలకమైనది కాబట్టి కొద్దిగా అటు ఇటు అయితే కొద్దిగా ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అనేది. కొద్దిగా అటు ఇటు అయితే ఏమవుతుందంటే గ్రీవస్ ఇంజరీ అవుతుంది. నవరగంటకు తగిలితే ప్రాణాపాయ పరిస్థితి, కన్నుకు తగిలితే గ్రీవస్ ఇంజరీ అంటాం. రెండిటికి పనిష్మెంట్ లైఫ్ టైం ఉంటుంది. కాకపోతే ఇక్కడ 307 పెట్టారు తప్ప బహుశా ఇంజరీకి 324 పెట్టుంటారనేది నా అనుమానం. ఎఫ్ఐఆర్ ఎంతవరకు చూడలేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ మరి ఎప్పుడు నమోదైంది, ఎన్ని గంటలకు నమోదైంది, ఎన్ని గంటలకు కోర్టుకు పంపించారు, లేదా ఇప్పుడు పంపిస్తున్నారా, అది మరి వివరాలు మనకి బయటికి రాలేదు. వివరాలు 307 అయితే ఖచ్చితంగా ఉంటుందని నిన్న సిపి గారే చెప్పారు కాబట్టి 307 ఉంటుంది కాబట్టి అది అబౌవ్ 7 years కాబట్టి సాధారణంగా రిమాండ్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి ఎవరికైనా. కాకపోతే మొదటి ముద్దాయి మైనర్ అంటున్నారు. వస్తున్న రిపోర్ట్ల ప్రకారం అతని వయసు 15 సంవత్సరాలు అంట. మరి అతన్ని జువెనైల్ హోమ్కు పంపిస్తారా, లేదా రెగ్యులర్గా వీళ్ళు రిమాండ్ తీసుకున్న తర్వాత మా కస్టడీకి మన కస్టడీ పిటిషన్ వేస్తారా? ఇవన్నీ కూడా పరిణామాలు గమనించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటైతే చెప్పగలను, వస్తున్న సమాచారం, ఇంకా మరి సమాచారం పూర్తిగా రిమాండ్ రిపోర్ట్లో ఏమొచ్చిందో మనకు తెలియదు. మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం తాగుడికి ఒక 300-350 రూపాయలు ఇస్తా అన్నారని, వాటర్ బాటిల్, చేతిలో డబ్బులు కూడా పెడతారన్నారని, అందుకోసం అక్కడ వెళ్ళారని, అవి ఇవ్వనందుకే రాయి దాడి జరిగిందనేది మొదట వచ్చిన కథనాలు. వాస్తవాలు ఎంత ఈ రోజు కూడా మనకు తెలియదు. రేపు పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ బయటకు వస్తే తప్ప, ఎఫ్ఐఆర్ బయటకు వస్తే తప్ప. ఒకటైతే చెప్పగలం,
దాడి జరిగిన మరుక్షణం నుంచి ఇది తెలుగుదేశం వాళ్ళు చేయించారు అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా పేరు కలిపేసి పవన్ కళ్యాణ్ కూడా దాడి చేయించాడని చెప్పారు. ధన్యవాదాలు పోలీసు వారికి, ఇందులో పవన్ కళ్యాణ్ గారిని చేర్చినందుకు, పవన్ కళ్యాణ్ అనుచరులుగా మాలాంటి వారిని కూడా పెట్టనందుకు. ఇందుకైతే మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. కానీ ఒక విషయం అయితే చెప్తాం, ఈ రోజు జరిగే ఈ పోలీసు విచారణ ఎంతవరకు నమ్మదగ్గది, ఈ రిమాండ్ రిపోర్ట్ ఎంత మటుకి ఆమోదయోగ్యమైంది అనేది కూడా ఒక మ్యూట్ క్వశ్చన్ ఇంకా ఉంది. అది పోను రేపో ఎల్లుండో దాన్ని బయటకు వచ్చిన తర్వాత దాన్ని విశ్లేషణ చేసినట్టు కానీ చెప్పలేము. ఏది ఏమైనా నిందితులని 3 రోజుల్లోపు పట్టుకున్నాము అనే ఖ్యాతి అయితే తెచ్చుకున్నందుకు పోలీసులను అభినందించాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో జనసేన పాత్ర ఏమాత్రం లేదనేది తేల్చినందుకు మేము కూడా వారిని అభినందిస్తాము. ఎందుకంటే వైసీపీ నేతలు పైనుంచి టాప్ టు బాటం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉందన్నట్లుగా మాట్లాడారు కాబట్టి, అథవా టీకా తాత్పర్యాలు ఇచ్చారు కాబట్టి. రెండోది, సాక్షి పత్రిక అయితే చాలా విస్పష్టంగా, విపులంగా, విశ్లేషణాత్మకమైన కథనాలు రాసింది. తెల్లారే ఎయిర్ గన్ అని చెప్పింది, క్యాట్ పిల్లర్ అని చెప్పింది. మరి వీరిని కూడా విచారించాల్సిన అవసరం ఈ కేసులో. ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్తో ఇక కథ సుఖాంతం అయిపోతుంది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వారు చేసినంత విశ్లేషణ, వారు చేసినంత లోతైన పరిశీలన పోలీసులు కూడా చేయాలి వితిన్ 24 hours. దీనిపైన కూడా విచారణ జరగాలి. మేమైతే ఒకటైతే కోరుతాం, ఒక దశకు కేసు వస్తుంది, అది కోడికత్తి కేసులాగా మారబోతుంది అనేది మటుకి కొంత అనుమానాలు కలుగుతున్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన మటుకు పోలీస్ శాఖ వారు. రైట్. రవికిరణ్ గారు. సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి న్యూస్ మ్యాచ్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు దాడి అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు హర్షించవాడు. తప్పనిసరిగా ఎవరు దాడి చేసినా, ఎవరు దాడి చేయించినా, ఎవరి మీద దాడి చేసినా సరే, నా మీద కావచ్చు ఎవరి మీద చేసినా తప్పనిసరిగా వాళ్ళు శిక్షించవలసిందే, చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందే. ఇది నిర్వివాద అంశం. అయితే ఇప్పుడు ఇది ఎఫ్ఐఆర్, ఇందాక ఎఫ్ఐఆర్ అన్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ నెంబరు 197/2024 అండి, డేటెడ్ 14/4/2024. సమయం ఉదయం 8:55 ఎన్టీఆర్ కమిషనరేట్ లో జిల్లా పిఎస్ అజిత్ సింగ్ నగర్ పిఎస్ ఎవరు కంప్లైంట్ చేశారంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. సెక్షన్ 307 పెట్టారు. ఆ రోజు పెట్టింది 307. ఈ రోజు వరకు కూడా అలాగే ఉంది. అది ఎఫ్ఐఆర్. సో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి 4వ రోజుకే ఎవరైతే దాడి చేశారో అతన్ని పట్టుకొని పోలీసులు వారైతే, రిమాండ్ రిపోర్ట్ అయితే బయట రాలేదు, ప్రెస్ లో చెప్పిన కథనాల ప్రకారం అయితే పోలీసు వారు అయితే ఇతనే చేశాడు. ఆ రాయిని ఇంకో 3-4 స్నేహితుల యొక్క ప్రోద్బలంతో వెనకాల ఇంకోళ్ళు A2 అని ఇప్పుడు వరకు ప్రస్తావించలేదు నాకు తెలిసి. అయితే ఎక్కడ రిమాండ్ రిపోర్ట్ లో కూడా లేదట, ప్రెస్ లో చెప్తున్నారు. సో ఒకవేళ ప్రెస్ కథనాలు వస్తున్న కథనాల ప్రకారం అయితే అది కథనాల ప్రకారం అయితే దుర్గారావు. ఆ దుర్గారావు ఎవరంటే ఆ బాల పేపర్ లోనే రాసేసారు, ఈనాడు జ్యోతిలోనే. నాకు కూడా మనకు కూడా తెలుస్తుంది దుర్గారావు ఎవరు అన్నది. వాళ్ళే రాసుకుని, నాకు అర్థం కాలేదు. ఇది ముందు రాసుకుంటూ ఎందుకు ఏది చేయలేదో నాకు అర్థం కాలేదు. సో ఆయన అరిచురుడే అని చెప్పి, ఆయన కార్యాలయంలో ఉంటాడని చెప్పేసి, ఆయన ఇంటికి బోండా ఉమ్మగారు ఎక్కువసారి వెళ్తుంటారని వాళ్ళే రాసుకున్నారు. సో A2 అని అయితే ప్రస్తుతం అయితే అఫీషియల్ గా ఎక్కడ దుర్గారావు పేరైతే రాలేదు. సో ఇప్పుడు ప్రధానంగా ప్రజలు ఆలోచించవలసింది ఏంటంటే, ఇటువంటి అంటే ప్రెస్ లో చెప్తున్న కథనాలు అయితే దుర్గారావు వీళ్ళని ఎంకరేజ్ చేశాడు చేయమని ఈ మైనర్లు అంటున్నారు. జడ్జి వరకు డౌట్ ఉంది అసలు మైనరా మేజరా అన్నట్టు ఒక మీడియాలో వస్తుంది. ఎందుకంటే ఒక్క రోజుతో ఆయన మారుతున్నారు ఏదో అంట. సో ఏదైనా ప్రస్తుతం మన డిస్కషన్ మైనర్ అనుకున్నా, ఇటువంటి మైనర్ యువతని చదువు మానేసి వృత్తి చేసుకుంటున్న వాళ్ళని ఈ రకంగా పెడద్రోవ పట్టించే విధంగా, ఎంకరేజ్ చేసే విధంగా ఇటువంటి క్రిమినల్ చర్యలకి ఉసుగొలపటం చాలా తప్పు. దయచేసి ప్రజలు ఎవరు ఇటువంటి ఉన్మాదానికి లోను కావద్దు. ఏమైంది 4 రోజుల్లో మళ్ళీ పట్టుకుని జైలు పెట్టారు కదా, మిగతా దీని వెనకాల ఉన్నప్పుడు పట్టుకుని జైలు ఏమవుతుంది, వాళ్ళ జీవితం అంతా పాడైపోయినట్టే కదా. ఒక క్రిమినల్ రికార్డు ఉంటుంది అతనికి. ఆ సతీష్ అనేది వాళ్ళ బంధువులు, కుటుంబాలకి అందరికి బాధే కదా. ఎవరింట్లో జరిగినా ఇది బాధే కదా. ఇదేంటి రోడ్డు మీద వెళ్తుంటే ఆక్తాయిగా ఎదుగోరా కొట్టేస్తాననేది కొట్టమన్నట్టు
జరిగినట్టు కనపడుతుంది. సో ఇటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పే. దయచేసి ఆవేశాలు లోను కావద్దు, ఉద్రేకాలు లోను కావద్దు, ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఈ ఎలక్షన్ ఇంకో 3 వారాల వరకు ఉంది. ఈ 3 వారాల్లో ఇంకా ఎటువంటి ఉదంతాలు, ఇటువంటి దాష్టికాలు ఎవరి మీద జరగకుండా ఎవరి కామగాలు పని చేసుకోండి, మీకు కావాల్సిన వాళ్ళకి ఓట్లు వేసుకోండి, కావాల్సిన ప్రభుత్వం ఎన్నుకోండి. అంతేగాని ఇటువంటి వాటి తల్లిదండ్రులు కన్నా తల్లిదండ్రులకి, బంధువులకి రోదన, వేదన, ఆవేదన మాత్రం దయచేసి ఎవరు కలిగించదని చెప్పి మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. అయితే దీనికి వైసీపీ పార్టీ ఘటన జరిగినటువంటి రాత్రి అది 8 దాటాకి జరిగింది అంటున్నారు. దాటి 9 గంటలకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. 9 తర్వాత మేము రియలైజ్ అయ్యి ముందే ఆకుతాయి అనుకున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు గత 2-3 రోజులు చెప్పిన ప్రెస్ మీట్ ఏంటి ఆకుతాయి అనుకున్నాం. ఆ తర్వాత బలంగా తగిలింది కాబట్టి మేము ఫొటోస్ రిలీజ్ చేసాం అన్నాను. ఇది ట్వీట్ అనమాట. ఏప్రిల్ 13వ తారీఖు 9:33 వైసీపీ పార్టీ అఫీషియల్ ట్వీట్. ఇది ట్వీట్ అకౌంట్ లో వీళ్ళు ఏం చెప్పారంటే, విజయవాడలో మా నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పచ్చగోండాలతో దాడి చేయించిన చంద్రబాబు, పచ్చగోండాలతో దాడి చేయించి చంద్రబాబు నాయుడు గారి దాడి చేయించారని చెప్పి వైసీపీ పార్టీ పోలీసులు కేసు పెట్టక ముందే, అసలు విచారణ రాకముందే, ఎవరో తెలియక ముందే డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసి దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13వ తారీఖు సమాధానం చెప్తారు. అంటే ఏంటి, మే 13వ తారీఖు ఓట్ల ద్వారా సమాధానం చెప్తారు. అంటే వాళ్ళ ఫేవర్ గా ఓట్లు వేసి వాళ్ళ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు. అంటే ఏంటి, రాజకీయంగా దీన్ని వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎత్తుగడ వేస్తారు. ఏది కాకముందే, ఎవరు ఏంటో అనేది పోలీసు తేల్చక ముందు వీళ్ళు తేల్చేశారు. ఇది ఒక రాజకీయంగా వాడుకోవాలి అన్నదాన్ని ట్రాపేశారు. దానికి టీడీపీ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు మీరే చేయించుకున్నారు. పోనీ వాళ్ళన్నా సరే ఎవరు చేశారని నీళ్ళు మామేజ్ చేస్తారేంటి, నిజం నిలక మీద తెలుసుద్ది, మామేజ్ చేస్తారేంటి అనకుండా వాళ్ళేమో మీరే చేయించుకున్నారు. అప్పుడు మళ్ళీ దాని రివర్స్, అంటే మీరే చేయించుకున్నారు, మీరు కూడా చేయించుకోండి, మీరు రాళ్ళతో మీరు కుట్టించుకొని చూద్దామని చెప్పి వాళ్ళు. సో ఈ రకంగా మళ్ళీ నెక్స్ట్ డే పేపర్లో ఏముంది, ఇక్కడైతే దాడి అన్నారు సాయి గారు, ఈ పీట్ లో మీరు చూస్తే దాడి చేయించారు. నెక్స్ట్ డే పేపర్ హత్యాయత్నం అయిపోయింది, దాడిలో హత్యాయత్నం అయిపోయింది. దానిలో మళ్ళీ ట్రైన్డ్ షార్ప్ షూటర్స్ అన్నారు. సజ్జల వారికి 2-3 రోజులు ప్రెస్ మీట్ పెట్టి ట్రైన్డ్ షార్ప్ షూటర్స్ పెట్టి క్యాట్ బాల్ తోనూ ఎయిర్ గన్ తోనూ కల్పించారు. ఈ రోజు పోలీసులు తేల్చారు కదా, ఇక్కడ ఎవరో ట్రైన్డ్ షార్ప్ షూటర్ లేరు. మన ఇళ్ల మధ్య తిరుగుతున్నటువంటి ఆకతాయి కుర్రవాళ్ళు చేసిన పనిలాగానే పోలీసులు పెట్టినటువంటి దాన్ని బట్టి అయితే మనకు అర్థమవుతుంది. ట్రైన్డ్ షార్ప్ షూటర్స్ అని పదే ఎందుకు వైసీపీ పార్టీ ఏమో ఉందని, ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వారు చంద్రబాబు నాయుడు చేశారని, ఏ ఆధారాలు ఉన్నాయి, ట్రైన్ షార్ప్ షూటర్ పలానా కిటికీ నెంబర్ 2 నుంచి చేశారు, కిటికీ నెంబర్ 1 నుంచి చేశారు, ఏదో జాన్ ఎఫ్ కెనడీని కాల్చిన విధంగా చేసి పదే ఈ యొక్క వాదనలు ఎందుకు తీసుకొచ్చారు. ఈ రోజు పటాపంచలు అయిపోయింది కదా, వైసీపీ పార్టీ ఏదైతే చెప్పిందో అవన్నీ తప్పులేని చెప్పి తేలింది కదా ఒకటి. అలాగే ఇది సరే, ఒకరి మీద ఎవరి మీద వాళ్ళు దాడి చేయించుకున్నారు అన్నదే చాలా తప్పు. వాళ్ళ మీద దాడి చేయించుకుంటారు. ఎవరో ఒకవేళ చేయించుకున్నా అలాగా రాయి కరెక్ట్ గా ఇక్కడ తగిలేటట్టు ఎవరు చేయించుకుంటారండి. అటు ఇటు తగిలిన కనుపోను చెవుపోను ఏదన్నా అవును కదా. అది ఎందుకు అంటున్నారంటే, అదే జిల్లాలో నవంబర్ 4, 2020 చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామలో రాళ్ళేస్తే అప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు గారికి తగిలి రక్తం కూడా కారిపోయింది. ఎంత కారిపోతే ఆ రోజు రాష్ట్ర మంత్రులు అందరూ డీజీపీ నుంచి డీజీపీ ఏమన్నారు, భావ ప్రకటనల స్వేచ్ఛలో ఇది భాగం అన్నారు. మంత్రులందరూ ఏమన్నారు, ఆయన చేయించుకున్నాడు కొట్టించుకున్నాడు అని చెప్పేసి అన్నారు. సో ఈ రకంగా ఆ రోజు వాళ్ళలా అన్నారని చెప్పేసి ఈ రోజు వీళ్ళలా అని, అంటే ఒక దాడుల్ని కనీసం సానుభూతి కూడా, సరే చంద్రబాబు నాయుడు గారు రాత్రికి మోడీ గారు ట్వీట్ ఇచ్చాక వారు కూడా రాత్రికి ట్వీట్ పెట్టి సానుభూతి తెలిపారు, అది వేరే విషయం. తర్వాత మళ్ళీ వేరే మాటలు మాట్లాడారు అనుకోండి. కాకపోతే కనీసం చంద్రబాబు నాయుడు గారు రాయబడింది నెక్స్ట్ డే రాయి పడితే సరే, ఆయన తగలలేదు అనుకోండి, రాయి వేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు ముఖ్య నాయకులు కానీ ఇలా రాళ్ల సంస్కృతి మంచిది కాదు, ఎవరైతే ప్రతిపక్ష నాయకులు మీద రాళ్ళు వేసారో మంచి పద్ధతి కాదు అని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు ఆ ముందు రోజు, అదే విధంగా ట్వీట్ ఎవరు చేయలేకపోయారు. కనీసం ఆ కర్టసీ కూడా చూపించట్లేదు. కనీసం నాయకుల మీద రాళ్లు దాడో లేకపోతే ఏదో జరుగుతుంటే అసలు ఏమాత్రం మానవత్వం కూడా చూపించకుండా, కనీసం ముఖస్థుతి కన్నా, సభా మర్యాద కన్నా సరే మనం సానుభూతి కానీ లేకపోతే శుభాకాంక్షలు కానీ ఏదన్నా విషయాలు చెప్పుకోకపోతే ఇంక రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాయి. ఇంత ఆవేశాలు, ఇంత ఉద్రేకాలు, ఒకరి మీద ఒకరు నరుకుని పొడుచుకుని చంపేసే విధంగా ఎందుకు చేస్తున్నా నాకైతే అర్థం కాదు. అందరూ ప్రజాసేవలోనే ఉన్నాం కదా. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారికి అలిపిర్లు దాడి చేస్తే
మరి పాదయాత్ర చేస్తున్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఆపి వెళ్ళి పరామర్శించి ఆ రోజు ధర్నా కూడా చేశారు, ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ పెంచాలనో ఏదో మొత్తానికి. అలాగే పార్లమెంట్ మీద దాడి చేస్తే వెంటనే సోనియా గాంధీ గారు, అట్ల బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఫోన్ చేసి ఎలా ఉన్నారని పరామర్శించారు. కనీసం ఇటువంటి జరిగినప్పుడన్నా మీరు ఎలా ఉన్నారని పరామర్శించే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం, దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏదో రెండు వర్గాల మధ్య ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి, రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు, వీరిద్దరు రెండు పక్షాలు మీరు ఉండాలి, కొట్టుకు సావాలి. దీనిలో ఎవరు సమితులు అయిపోతున్నారు? ఈరోజు సతీష్, దుర్గారావు ఇటువంటి వాళ్ళు సమితులు అయిపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి తీసుకురావటం? విధానపరమైన చర్చలు చేసి, విధానపరమైన విషయాలు డిస్కస్ చేసి, ఇగో మా ప్రభుత్వం వస్తే ఇలా చేస్తాం, మా ప్రభుత్వం వస్తే ఇలా చేస్తాం, ఇలా చేయవు, ఇలా లేదా నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇలా చేస్తే ఫెయిల్ అయ్యావు, మేము ఇలా చేస్తే, ఇలా ఒక డిస్కషన్ బేస్డ్, ఎజెండా బేస్డ్ ప్రచారం లేదు. మొత్తం ఈ రకమైనటువంటి దాడులు చేయండి, కొట్టండి, చెప్పండి, లేకపోతే వ్యక్తిత్వ హననాలు, ఆ పెళ్లిళ్ళు, ఈడుగోలు, ఈ శోభనాలు, ఈ గోలు తప్పితే వేరే గోలు లేదు. ప్రజలు చేత్కరించుకుంటున్నారు. ఇప్పుడు ఇందాక డిబేట్కి వచ్చే ముందు చూశాను, వైఎస్ వివేకానంద రెడ్డి గారి విషయం మీద ఎవరు నోరెత్తద్దని చెప్పేసి కడప కోర్టు కూడా తీర్పిచ్చిందట, ప్రతిపక్ష నాయకులు ఎవరో విషయాలు ఎత్తద్దని చెప్పేసి. సో అలాగా ఏమన్నా కోర్టు రేపు తీర్పిచ్చి ఇటువంటి అశ్లీల భాషలో, అసహించిన భాషలో మీరు ఎవరు మాట్లాడద్దని చెప్పి సదరు నాయకులందరికీ నోటీసులు ఇస్తే బాగుండేవని చెప్పి నా యొక్క ఇప్పుడు కోర్టును అశ్లీలం అంటే ఏంటని చెప్పి వీళ్ళు పిటిషన్ వేస్తారేమో. ఈ పదం అంటే బాగున్నావా అని ఇవన్నీ రాసిస్తారేమో కోర్టు రాసిచ్చి. కాబట్టి మేమేమంటలేదు, అసలు ఏమేమి పదాలో చెప్పండి అని ఎన్నికల్లోపు తేల్చమని అడుగుతారేమో. రైట్, లక్ష్మణ్ గారు ఏమంటారు? లక్ష్మణ్ గారు మీది ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీధర్ గారు ఏమంటారు? మీది ఆడియో మ్యూట్లో ఉంది చూడండి శ్రీధర్ గారు. టైగర్ నమస్కారం అండి. రవికిరణ్ గారు ఇంతకు ముందు గతంలో శ్రీధర్ గారు మీది ఆడియో మ్యూట్లోనే ఉంది. లేదండి. రైట్ రైట్, ఓకే ఓకే ఓకే, చెప్పండి చెప్పండి. నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికి నమస్కారాలండి. రవికిరణ్ గారు ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడితే నిజం నిక్కచ్చిగా మాట్లాడతారు అనే ఒక భావం కొట్టొచ్చినట్టు కనపడేది. కానీ ఈ మధ్య ఎందుకో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న తర్వాత మరి ఉడిగం చేయాలని చెప్పి వాళ్ళ పార్టీ అధ్యక్షులు చెప్పేశారేమో తెలియదు, కానీ అలా చెప్పేశారు. ఇప్పుడు చెప్తూ అది కోడికత్తి అదే తెలుగుదేశం గూండాలు చేయించారని వైఎస్ఆర్సీపీ పెట్టారన్నారు. మరి అట్లాంటప్పుడు ఆయన చేసిన విశ్లేషణ టైం ప్రకారం చెప్పినప్పుడు లోకేష్ ఎన్ని గంటలకు ట్వీట్ చేశారండి, ఏమని ట్వీట్ చేశారో కూడా చెప్పుకున్నట్టయితే చాలా బాగుండేది. సో అది చెప్పలేదు. 9:35 తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్లో ఏ ట్వీట్ చేశారో కూడా చూసి ఉండాల్సింది. సో ఇవన్నీ చూడకుండా, ఇవన్నీ చెప్పకుండా ఎంతసేపటికి గుడ్డగాల్చి ముఖాన్ని వేస్తే ఇంకా వాడే తుడుచుకుంటాడులే అనే పద్ధతిలో వెళ్ళటం అనేది ఈ రోజున తెలుగుదేశం దాని మిత్రపక్షాలకి సర్వసాధారణం అయిపోయింది. ఇందాక శాంతి ప్రసాద్ గారు కూడా మాట్లాడుతా మా పవన్ కళ్యాణ్ గారు లాగారు, మా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు విమర్శ చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఎవరూ చెప్పలేదు, తెలుగుదేశం మాత్రమే అన్నారు. ఎప్పుడన్నారు? నారా లోకేష్ వేసిన ట్వీట్ తర్వాతే వైఎస్ఆర్సీపీ నుంచి ట్వీట్ వచ్చింది. అది టైం కావాలంటే చూసుకోవచ్చు ఎవరైనా. నంబర్ 1 అసోసియేటెడ్ ఎడిటర్ అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాము ఘటన జరిగిన గంటలోపే స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు కావాలంటే నేను పంపిస్తాను. సరే, ఒకవేళ పంపించారంటే ఖచ్చితంగా మరి ఆయన కూడా మాట్లాడిన విధానం కూడా మనం చూసుకోవాలి, వాళ్ళ అన్నయ్య మాట్లాడిన విధానం కూడా చూసుకోవాలి. సో అయినా కానీ పవన్ కళ్యాణ్ పార్టీ ఓ పార్టీగా మనం కన్సిడర్ చేయాల్సినంత అవసరం ఉండదు అనుకోండి. తర్వాత విషయం ఏంటంటే అండి, ఇక్కడ నేను ఆ తర్వాత రోజు కూడా సండే మార్నింగ్ ఎన్ని ట్వీట్లు చేశారు చూసాం. నాకేదో తెలుసు అని చెప్పి 144 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు చంద్రబాబు, లోకేష్ తప్ప మిగిలిన వాళ్ళందరూ పెట్టారు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలుకొని మన ఎవరు దొరికితే వాళ్ళందరూ పెట్టారు. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టారు. సో ఇవాళ ఒక్కొక్క విషయం వాస్తవం బయటకు వస్తూ ఉంది. బోండా ఉమా గారు ఫస్ట్ మాట్లాడుతూ ఏమన్నారండి, 350 ఇస్తారు, ఇస్తారు ఇవ్వలేదు అందుకనే కొట్టారు అన్న ఒక మాట మాట్లాడారు. పరస్పరంగా విరుద్ధంగా
అన్న క్యాంటీన్ ఎత్తేసారు కాబట్టి కడుపు మండతో కొట్టారన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600 హామీలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఇచ్చిన కాపు రిజర్వేషన్లు ఎగ్గొట్టిన మోసాన్ని మరి వీళ్ళని ఎంత పెద్ద రాళ్ళు ఇచ్చి కొట్టాలండి, మరి ప్రజలు ఎందుకు కొట్టట్లేదు? సో ఇవన్నీ కూడా వాస్తవాలు. సో ఆయన బోండా ఉమా గారు ఎప్పుడైతే ఫస్ట్ వచ్చేసి మాకేం సంబంధం లేదు, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించుకున్నారని ఫస్ట్ రోజు చెప్పారు. రెండో రోజు వచ్చి తర్వాత 1 రోజు 2 రోజులకే వచ్చి ఆ దుర్గారావు అనే అతను మా పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్నాడని చెప్పారు. సో అక్కడే క్లియర్గా ఆయన పాత్ర ఉంది అని చెప్పి స్పష్టమవుతున్న నేపథ్యంలో ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారు నిన్న మధ్యాహ్నం. ఎప్పుడైతే మీడియా, సోషల్ మీడియా అంతా అడావుడి చేసేసి ఆయన లేరన్నారో అప్పటికప్పుడు ఆయన పచ్చ ఛానల్ని పిలిపించుకొని దాంట్లో ఇంటర్వ్యూ ఇస్తా దుర్గారావు, ఆ సతీష్ ఎవరో వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తా అవును వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగుదేశం వర్కర్స్. ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే సతీష్ సన్ ఆఫ్ దుర్గారావు అట. సో మరి ఈ దుర్గారావు ప్రేరేపించి సతీష్ చేత వేయించాడు అనుకోండి, మరి ఆ సతీష్ మైనర్ అని చెప్పి ముందుగానే ప్రీ ప్లాన్ చేశారా? లేకపోతే ఇంకొకటి, ఇక్కడ ఫస్ట్ నుంచి వీళ్ళు రాయేది అని అడుగుతున్నారు. ఆ రోజున కొంతమంది సందేహం వ్యక్తం చేశారు. ఏమని అంటే టైల్స్ లాంటిది, గ్రానైట్ లాంటి రాయి, బరువుగా ఉండే రాయి, పొద్దునుగా ఉండే రాయిని తీసుకొని ఇస్తే ఆ విధంగా దెబ్బ తగులుతుందని కొంతమంది చెప్పారు. కొంతమంది ఎయిర్ గన్ తో కాల్చి ఉండొచ్చు అని చెప్పారు. వాస్తవాలు అది. తర్వాత రవికిరణ్ గారు కానీ లేకపోతే శాంతి ప్రసాద్ గారు కానీ మాట్లాడతా అసలు ఎక్కడా తెలియలేదు, వీళ్ళందరికీ బయట తెలియలేదు అన్నారు. కానీ ఆ రోజు నైట్ విజువల్సే TV9 తో సహా ఎన్టీవీ, ఈవెన్ ABN ఛానల్లో కూడా 1-2 సార్లు ఆ కిటికీ నుంచి వచ్చినట్టు మార్క్ చేసి చేయటం జరిగింది. ఇవాళ రోజున ఆ CC కెమెరాలు కూడా అదే ప్రూవ్ చేసినాయి. అక్కడి నుంచే వచ్చినట్టు వాళ్ళ 5-6 ఎంతమందో అయితే తచ్చట్లాడుతున్నారు, పారిపోతానికి ప్రయత్నం చేశారు, వాళ్ళంతా వీడియోలో దొరికారు అని చెప్పి. సో ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా మేము పాజిటివ్గా ఒకటే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, మా పాలన నచ్చితే మీకు ఓటేయండి అన్నాం. తర్వాత ఈ ధైర్యం, దమ్ము ఆ ప్రతిపక్ష నాయకులకి లేదు, వాళ్ళు కలిపికెళ్ళే పార్టీలకి లేదు. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేము ఇలాంటి దాన్ని అంతమొందిస్తాము, లేకపోతే ఖచ్చితంగా మా 2014-19 పాలనే తీసుకొస్తాము, లేకపోతే బీజేపీ వాళ్ళు మేము సంక్షేమానికి దూరంగా ఉంటాము, మొత్తం అభివృద్ధి చేస్తాం, బుల్లెట్ ట్రైన్లు వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పలేకపోతున్నారు డైరెక్ట్ గా. ఇక్కడ వాళ్ళ ఎజెండా వాళ్ళకి ఫిక్స్ కాలేదు. మేము మాత్రం పాజిటివ్ ఎజెండా తోటి ప్రజల్లోకి వెళ్తున్నాం. దీని మీద ఈ క్షణం వరకు కూడా లెట్ పోలీస్ డిసైడ్ హూ ఆర్ ద కల్ప్రిట్స్ అనే మేము స్టాండ్ చెప్తూ ఉన్నాం. కానీ మా అనుమానాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం, పలానా వాళ్ళు ఉండొచ్చు అని. ఎందుకోసం అంటే వాళ్ళు చేసిన దాడి చేసిన నేపథ్యం ఒకే ఒక నిమిషం అండి. అదే రోజు సాయంత్రం ఏదైతే దాడి జరిగిందో ఆ రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు పక్కనున్న ఊర్లో రాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పిన మాట వాస్తవమా కాదా? సో ఇలా జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి ముందు తెలుసా? తర్వాత ఇంకొకటి, కిరణ్ గారు మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారు మీద దాడి జరిగినప్పుడు కనీసం ఖండించలేదు అని అన్నారంట. ఖండించకన్నా ముందే ఇది ప్రభుత్వం చేసిన దాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాడి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ మొదలుకొని మాట్లాడిన మాటలు ఆ రోజున నిజం కాదా? మరి ఆ రోజున మాట్లాడుంటే ఇంకెట్లా ఖండిస్తామండి? ఎలా ఖండిస్తాం దాడిని? ప్రజాస్వామ్యంలో ఎవరి మీద దాడి జరిగినప్పుడు ఖండించాలి, అది సాంప్రదాయం. మీరే వచ్చేసి ముందుగా మా మీద దాడి చేసేసారు ఈ పార్టీ వాళ్ళు అన్నప్పుడు ఇంకా దాన్ని ఖండించాల్సినంత. నిన్న కూడా మీరే ముందు అన్నట్టు కదా లెక్కనైతే, చేసినట్టు తెలుగుదేశం చేయించిందని చెప్పడం ఎప్పుడు నేను అదే చెప్తున్నాను. లోకేష్ ట్వీట్ ఎన్ని గంటలకు చేశాడు, వైఎస్ఆర్సీపీ హ్యాండిల్ నుంచి ట్వీట్ ఎన్ని గంటలకు వచ్చింది ఒకసారి చెక్ చేసి చెప్పండి. రైట్, నేను చెప్తానండి. మీ వైసీపీ పార్టీ హ్యాండిల్లో 9:33కి వచ్చింది, టీడీపీ నుంచి దాని కౌంటర్ గా 9:35కి వచ్చింది, లోకేష్ గారిది 11 తర్వాత వచ్చింది, చంద్రబాబు నాయుడు గారిది 12 తర్వాత వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి 12 తర్వాత ఇప్పుడు మీరు వైసీపీ అఫీషియల్ హ్యాండిల్ చంద్రబాబు నాయుడు గారిని దోషి చేసి మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారి ఖండిస్తూనే
దాన్ని ఖండిస్తూనే ఇచ్చారు. మీరు దోషి చేసి మాట్లాడుతూ అప్పటికే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేయించారు, చంద్రబాబు నాయుడు గారు చేయించారు, ఆయనే చేయించారు, అప్పటికే వాయించేస్తారు టీవీలో. ఆయనకి ఎడం పక్కన ఉన్న కేసీఆర్ నాని గారేమో నాకు తెలియదు ఎవరు చేశారో, పోలీసులు విచారణ చేయాలని చెప్పి ఆయన అన్నారు కేసీఆర్. కుడి పక్కన ఉన్న వెల్లంపల్లి వారేమో చంద్రబాబు నాయుడు చేసి ఇలా చేసి అన్నప్పటికీ, ట్వీట్ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తన సానుభూతి వ్యక్తం చేశారు కదా. ఆ రకంగా మీరు కూడా సానుభూతి వ్యక్తం చేయొచ్చు కదా, కర్తసే కదా, సభా మర్యాద కదా అన్నాను అంతే, అందుకనే ఏం లేదు. మోడీ గారు ట్వీట్ చేసిన 7 minutes తర్వాత చంద్రబాబు గారిది వచ్చింది. అవును, రవికిరణ్ గారు చెప్పాను కదండి, రవికిరణ్ గారు పూర్తిగా బీజేపీని వదిలేసి తెలుగుదేశం అంటే మీరు మీ పార్టీకి మీరు పనిచేయాలి, ఆయన పార్టీకి మీ పార్టీకి మీరు వదిలేస్తారేంటి నాకు అర్థం కాదు. మీ పార్టీ మీరు వదిలేసి మీరు మాట్లాడతారు. నేను చెప్పిన దాంట్లో అలా కాదు, చెప్పండి పోనీ, అంతేగా నా మీద ఎందుకు దాంట్లో. నేను చెప్పిన దాంట్లో అవాస్తవం ఉంటే అది అవాస్తవం, ఇది వాస్తవం చెప్పండి పోనీ. రైట్. లక్ష్మణ్ గారు ఏమంటారు? ఒక సంఘటన జరిగినప్పుడు ఇరుపక్షాలు కూడా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేసుకోవడం అన్నది కనిపిస్తున్నది. కాస్త దర్యాప్తు జరిపి పోలీసులు దాని సంగత్యంతో తేల్చిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడుకున్నా కూడా దానివల్ల ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు ఏమైంది, పబ్లిక్ లో ఇప్పుడు పోలీసులు ఏం నిర్ణయించి రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారో, తర్వాత ఆ పిల్లగాడు ఏం చెప్పింటాడు, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత మరి మొత్తం సబ్జెక్ట్ అంతా మారిపోతుంది కదా. అనవసర ఆరోపణలు చేసుకుని దాని వలన ప్రజలను తప్పుదారి పట్టించడము, కేవలం ఓట్ల కోసం పాకులాడినట్టుగా ప్రతిదీ రాజకీయం చేసుకొని ఓట్ బ్యాంకు గురించి ఆలోచిస్తున్నారు అన్నది కనిపిస్తుంది ఎవరైనా సరే. ఇక్కడ మనము ఆ రోజే జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ ను గమనిస్తే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు అది వైఎస్ఆర్సీపీనే కోడికత్తు డ్రామా లాగా ఆడారు అనేటువంటిది చెప్తున్నారు కదా. బుద్ధున్నవాడు ఎవడైనా సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే అంత డేంజరస్ గేమ్ ఆడతారా? చిన్న విషయం అది. నుటికి తగిలి ఉంటే లేదు కంట్లో పడి ఉంటే కన్ను పోయి నుటికి తగిలితే చాలా డేంజర్ అయ్యేది. అలాంటి డేంజరస్ గేమ్ ఆడతారా? వాళ్ళే ఆ విధంగా ఆడతారా? సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తేనే చెప్పొచ్చు ఇది ఎవరో వేశారు, ఆకతాయి వేశాడా, తాగినోడు వేశాడా, లేకపోతే ఆవేశంతో వేశాడా, వాళ్ళకేమైనా కుటుంబానికి ఏమైనా అన్యాయం చేసి ఉంటే ఏమైనా తట్టుకోలేక వేశారా, లేదు తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి రాయి పోరాని పంపించారా అన్నది తేలుతుంది. తెలుపునట్టుపోతే ఇప్పుడు తేలుతున్నది కదా. అందువల్ల ఏంటంటే అది కోడికత్తు డ్రామా ఆడారు, అది వాళ్ళే ఇట్లా చేసుకుంటున్నారు, సింపతి కోసం చేసుకుంటున్నారు, ఓట్ల కోసం చేసుకుంటున్నారు అని తొందరపడి మాట్లాడారు. అలాగే అధికార పార్టీ కూడా చంద్రబాబు నాయుడు చేశాడు, చంద్రబాబు నాయుడు చేపించాడు అని వాళ్ళు కూడా తొందరపడి మాట్లాడారు. ఏది ఏమైనా కూడా అలాంటి సంఘటనలు జరగటము ఎవ్వరు కూడా అంగీకరించరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి వాళ్ళకి హక్కు ఉంది, ప్రచారం చేసుకుంటారు, ఓట్లు ఏ పార్టీకి వేస్తారు అనేది తర్వాత అంశం. కానీ ప్రచారం చేసుకోవడం అన్నది ప్రజాస్వామ్య దేశంలో అందరికీ హక్కు ఉంది. దాని ప్రకారమే చేసుకుంటారు. అది కూడా పర్మిషన్ తీసుకొని చేస్తారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని ప్రచారాలు చేస్తారు. ఇలాంటి ప్రచారాలలో ఇలాంటి సంఘటనలు జరగటం అనేది అది ఏ రాజకీయ పార్టీ కూడా మంచిది కాదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ది గ్రేట్ ఎన్టీ రామారావు పులివెందులలో ప్రచారం చేస్తుంటే నేనే విట్నెస్, చెప్పులు వేశారు ఆయన మీద. అది కరెక్ట్ అంటాం? ఆ రోజు కరెక్ట్ అనలేదు కదా, ఎవరు కూడా తప్పన్నారు కదా. రాజశేఖర రెడ్డి కూడా ఖండించు మరుసటి రోజు, ఎవర్రా వేసింది తప్పు, ఇది పిలిచేసారు చేయకండి అని వాళ్ళందరినీ పిలిచి దండించిండు, వాళ్ళందరూ తిట్టి అక్కడ ఉండేటప్పుడు తప్పు ఇదే. అందువల్ల ఏంటంటే ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమయం పాటించాలి. కార్యకర్తలను పార్టీ వాళ్ళను రెచ్చగొట్టి ఇంకా సంఘటనలు జరిగేటట్టు చేయకూడదు. ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉంది, అందులో పోలీసు వ్యవస్థ కూడా ఇప్పుడు స్వార్థంగా చేయడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎట్లాంటి చేయరు. తొందరపడి ఏమైపోయింది, ఎంతవరకు వెళ్ళారు, ఎయిర్ గన్ అనేవాళ్ళు చంపడానికి
ప్లాన్ చేశారనే వాళ్ళు, ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ అంత అంత అవసరమైన పరిస్థితులు ఇవాళ లేవు. జనము ఎవరికి వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, ఏ పార్టీకి వేయాలా, ఏ పార్టీకి వేయవద్దు, ఏం మనకు మేలు జరిగిందా లేదా అన్నది. దానికి రాజకీయ పార్టీలు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చో హత్యలు చేసేటప్పుడు, ఒకప్పుడు కడపలో ఓడిపోతున్నామని తెలిసి అప్పుడు ఇండిపెండెంట్ చనిపోయినా కూడా ఎన్నికలు ఆగిపోతాయి. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఓన్లీ రికగ్నైజ్డ్ పార్టీల అభ్యర్థి చనిపోతే ఎన్నికలు ఆపుతారు. అప్పుడు అలా కాదు, ఇండిపెండెంట్ అయినా కూడా ఆ చట్టం అలాగే ఉంది. తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళే ఓడిపోతున్నామని చెప్పి, రాజశేఖర్ గెలుస్తున్నాడని చెప్పి ఒకరోజు ముందు ఇండిపెండెంట్ అభ్యర్థిని మర్డర్ చేశారు. ఎన్నికలు ఆగిపోయినాయి. నేను విట్నెస్ దానికి, నేను వార్తలని రాశాను, నేను ఎన్నికలు ఆపేశారు. మరి దాన్ని ఏమనాలా? అలాంటి సంఘటనలు చేయొచ్చా? ఇప్పటికీ ఇంకా అలాంటి కల్చర్ ఉంది అంటే ఇంతకాలం మారిపోయింది. అప్పట్లో సోషల్ మీడియా లేదు, టెలివిజన్ లేవు, ఏమీ లేవు, ఓన్లీ ప్రింట్ మీడియాలు తప్ప. ఇవాళ జనము ఎంత అవేర్నెస్ గా ఉన్నారు, ఎంత సొఫిస్టికేటెడ్ గా బతుకుతున్నారు, ఎంత జాగ్రత్తగా రాజకీయ పార్టీలను నాయకుల్ని పరిశీలిస్తున్నారు. మీరు నోరు జారి ఇప్పుడు చూడు, చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి వివేకన్ రెడ్డి కేసులో అంత కూడా అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో లేనే లేడు. కనీసం కేసులో ఎఫ్ఐఆర్లో ఉంటే అన్న అంత కూడా అంటే నిర్ధారించినట్టు. మరి బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు కదా, అంత కూడాని ఎలా మాట్లాడతాడు? ఏ విధంగా మాట్లాడతాడు అట్లా ఒక మనిషిని? అంత కూడా అని చెప్పి ఏ ఆధారంతో మాట్లాడతాడు? శిక్ష వేశారు ఏమన్నాడు మాట్లాడడానికి? అసలు ఎఫ్ఐఆర్లో మనిషి ఆయన పేరే లేనప్పుడు ఆయన అంతా కూడా డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన అంతకుడు అని వాడాడు. నేను 2-3 సార్లు విన్నా టీవీలో ఆయన బహిరంగ సభలో మాట్లాడేది. మరి ఎంతవరకు సబబు? అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబును ఉరి తీయాలి, కాల్చి చంపాలి అని మాట్లాడాడు. ఇవన్నీ అవసరమా జనాలకి? ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? డిగ్నిఫైడ్ గా మీరు ప్రచారం చేసుకోండి, మీరు చేసింది చెప్పుకోండి, చేయబోది చెప్పుకోండి, ప్రజలు కన్విన్స్ చేసుకోండి, ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కోండి. ఇది ప్రచార సరళి. అలా కాకుండా ఇష్టం వచ్చాడు ఒకరి మీద ఒక తిట్టుకోవడము, అసలు వాడలేని భాష అంతా వాడటము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అసలు ఇప్పుడు ఒక గౌరవం అనేది, ఒక 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉంటూ 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి భూత పదం కిందనో లేకపోతే పొరపాటునో ఆవేశంలోనో ఒక పదం వాడతారు, ఓకే. ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ సభలో మాట్లాడినా కూడా సైకో జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇది కరెక్టేనా? ఎట్లా చెప్తాడు సైకో జగన్మోహన్ రెడ్డిని? చెప్పడానికి అవకాశం అలా మాట్లాడచ్చా? అలాగే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గురించి ఏదైనా మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా కూడా కరెక్ట్ కాదు. మీరు నాయకులు అనే వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సద్విమర్శలు చేసుకోండి. తిట్లు తిట్టడం ఎందుకు? భాష మార్చడం ఎందుకు? ఎవరు వీధి రౌడీల్లాగా, బజార్ రౌడీల్లాగా మీరు అలాంటి భాష మాట్లాడుతూ ఉంటే జనం ఇవాళ ఏమనుకుంటారు? ఎన్నికలు వచ్చాయి, గౌరవప్రదంగా మీరు ప్రచారం చేసుకోండి, గౌరవప్రదంగా ఓట్లు అడుక్కోండి, ఓట్లు వేయించుకోండి. అది అలా కనపడటం లేదు, ఒక్కరిని తప్పు పట్టడానికి లేదు. అందరినీ ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు తక్కువ ఇక్కడ? కాస్త బీజేపీ వాళ్ళు పెట్టారు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. నేను ఒకవేళ ఎవరన్నా ఎక్కడ నోరు జారినారేమో నేనైతే సరిగ్గా గమనించలే. మరి ఏం చెప్పాలి? ఇక్కడ సంఘటన జరిగింది, ఎవరికైనా బాధాకరమే, తప్పు అది. ఆయన ఏదో ఆయన మనని ఆయన ప్రచారం చేసుకుంటూ పోతున్నాడు, ఆయన మీద రాళ్ళు వేయటం అనేది కరెక్ట్ కాదు. దానికి కొంచెం ఓపిక పట్టాలా, పోలీసులకు అవకాశం ఇవ్వాలా. పోలీసులు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నారు. ఇరుపక్షాలు కూడా కాస్త సమయం పాటిస్తే వాళ్ళు చెప్తారు, ఇన్వెస్టిగేషన్ చేసి ఇదిగో ఇది జరిగింది అని చెప్పి. అందువల్ల ఏంటి అలా కాకుండా ఎయిర్ గన్ అండ్రి, అదండ్రి, ఇదండ్రి, హత్యా ప్రయత్నం అండ్రి. ఇది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయించాలని అనుకున్నారు అనుకోండి, అట్లా రాయేస్తే చనిపోతాడా? అది హత్యా ప్రయత్నం అంటామా దాన్ని? హత్యా ప్రయత్నాలంటే రాజారెడ్డి గారు కారులో పోతుంటే వాటర్ వస్తే స్లో కార్ అయితే బాంబులు వేశారు చూడండి, అది సీన్. హత్యలంటే అది సీన్ అంటే అట్లాంటివి జరుగుతాయి.
అట్లాంటివి జరుగుతాయి. శివారెడ్డిని హైదరాబాద్ లో ఆటోలో వచ్చి బాంబులు వేసారే, అది హత్యా ప్రయత్నాలంటే. రాలే ఒక రాయి ఇసిరేస్తూనే హత్యా ప్రయత్నము, మర్డర్ అయిపోతాడు అంటే కరెక్ట్ కాదు. అది ప్రమాదం ఉండొచ్చు, ప్రమాదం జరగచ్చేమో, కానీ దాన్ని అంత పెద్దగా చిత్రీకరించాల్సినటువంటి అవసరం అయితే లేదు. రైట్, మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడే వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే విజయవాడ కోర్టు ముందుకి జగన్ మీద రాయి దాడి కేసు నిందితుడు తీసుకొచ్చారు. నిందితుడు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని నిందితుడి తరపు లాయర్ వాదించారు. పోలీసులు ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు ఆధార్లో తేదీకి తేడా ఉందని న్యాయవాది వాదించారు. నిందితుడి ఆధార్ కార్డులో పుట్టిన తేదీ పరిగణలోకి తీసుకోవాలని న్యాయవాది, పుట్టిన తేదీలో వ్యత్యాసం ఉందని నిందితుడి తరపు న్యాయవాది, నిందితుడి నేర చరిత్ర కలిగిన వ్యక్తి కాదని కూడా చెప్పుకొచ్చారు. రాయి విసిరితే హత్యాయత్నం కేసు పెడతారని వాదించారు. 300 సెక్షన్ ఈ కేసుకు వర్తించదని వాదించారు. దుర్దేశపూర్వకంగా రాయితో దాడి చేశారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. హత్యాయత్నం సెక్షన్ వర్తిస్తుందని వాదించారు. మున్సిపల్ అధికారులు ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకుంటామని కోర్టు. ఇరు వర్గాల తరపున వాదనలు ముగిసినాయి. దీన్ని ఎలా చూడాలి? మ్యూట్లో ఉన్నట్టు చూడండి మీరు ఒకసారి. రైట్, ఓకే. రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, పుట్టిన తేదీని దేని ప్రామాణికంగా తీసుకోవాలి అని. ఇప్పుడు ఈ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, ఈ కుర్రవాడికి చెప్పబడుతున్న వ్యక్తి చదువుకున్నవాడు కాదు. అతను చదువుకున్నట్లుగా ఎక్కడ స్కూల్లోకి వెళ్ళినట్టుగా లేదు ఆధారాలు. అంటే వచ్చిన సమాచారం మేరకు అతను కూలి పనులకు వెళ్తున్నాడు. అటువంటి అప్పుడు అతని వయసు ఎట్లా నిర్ధారణ చేస్తారు? అధికారిక డాక్యుమెంట్లో మామూలుగా అయితే 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మనకు ఉంటుంది, లేదంటే బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ ఆ రోజుల్లో తీసుకోవడం అనేది ఇటువంటి పేదలు జరగదు కాబట్టి చదువుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండేది. రెండూ లేవు కాబట్టి ఆధార్ కార్డు ఒకటి ఉంటుంది. లేదు మున్సిపాలిటీ ఇచ్చింది అంటున్నారు. మున్సిపాలిటీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇచ్చిందా? ఈ కేసు నేపథ్యంలో గతంలో ఎప్పుడు ఇచ్చిందా? అది కూడా మ్యూట్ క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే అతను మైనరా మేజర్ అనేది తేల్చడం కోసం. అతను ఏజ్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా కోర్టు ముందు ప్రశ్నార్థకంగా ఉంటుంది, అది వేరే విషయం. కాకపోతే నాకు అర్థం కాదంటే, మా అవతవారు పవన్ కళ్యాణ్ గారికి పేరు తీయదని చెప్పారు. నేను ఫేస్బుక్లో వెంటనే పోస్ట్ పెట్టాను. 10 గంటల లోపు ఆ రోజు సంఘటన జరిగింది. నేను విన్నాను కాబట్టి, నేను స్వయంగా సాక్షి ఛానల్లో ఉన్నాను కాబట్టి, ఏం జరిగిందో సాక్షిలో వస్తుంది కాబట్టి తెలిసి ఆ రోజు సాక్షిని ఎక్కువ చూశాను. నేను అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, ఇస్మాయిల్ అనే సాక్షి ఎంత వరస్ట్గా పవన్ కళ్యాణ్ గారి పేరు తీసి హత్యాయత్నం చేయించారు, హత్యలో కుట్ర పన్నారు జగన్ అంతమోదించడానికి. మరి వీళ్ళకి ఎవరిచ్చారండి గంటలోనే ఇన్ఫర్మేషన్? కాబట్టి అవుతారు. ఇప్పుడు మీరు ఎదుటివాడి మీద రాయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ మీద కూడా రాళ్ళు పడతాయి. ఎందుకంటే మీరు అద్దాల గదిలో కూర్చొని రాళ్ళు వేస్తానంటే మొదట డ్యామేజ్ జరిగేది మీకే. ఇప్పుడు దానివల్ల ఆ యొక్క దాడికి సంబంధించిన ఆ నేపథ్యం కానీ, దాడికి సంబంధించిన దాని ఏమంటే విలువ కానీ పోగొట్టుకున్నది మీరు. ఇక హత్యాయత్నం లక్ష్మణ్ కరెక్ట్గానే చెప్పారు, ఎంతవరకు హత్యాయత్నం అనేది. ఇప్పుడు లీగల్ అంశాలకు వెళ్ళను, ఎందుకంటే నాకు చాలా డౌట్లు ఉన్నాయి. కదా ఈ ఫేస్బుక్ లో కూడా పెట్టదలుచుకున్నా. పోలీసు వారు ఇప్పుడు ఈ సతీష్ సన్ ఆఫ్ దుర్గారావు అంటే అప్పుడు తండ్రి కొడుకు చేత చేయించినట్టు అనేటువంటి కోణం వస్తుందా? అక్కడ కుట్ర కిందకు వస్తుందా? దుర్గారావుకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అతను కాదు, ఇది అతను వేరు వేరు. దుర్గారావుకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన భార్య వేరు, ఒక 5 years 4 years పిల్లలు ఉన్నారు. చూపించారు టీవీలో. ఓకే, ఓకే, రైట్. కుట్ర కోణాన్ని ఆల్రెడీ సాక్షిని ఎస్టాబ్లిష్ చేసేసింది. అందుకనే సాక్షిని కూడా విచారించాలని చెప్పేది. అయితే ఇక్కడ అక్కడ వదిలేసి, ఎందుకంటే లీగల్ గా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు సీట్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసిన తర్వాత నాకు ఇంకా చాలా ఎక్కువ అనుమానాలు జరిగినాయి. అవి అయితే ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను, ఎందుకంటే సబ్జెక్ట్ ప్రస్తావించలేదు. లీగల్ అంశాలు కోర్టులో మాట్లాడాల్సిన అంశాలు. ఇకపోతే హత్యాయత్నం చేయాలంటే మొట్టమొదటిగా అక్కడ ఉండాల్సిన ఇదేంటంటే ఇంగ్రీడియంట్ మేము అంటాము, చేయాలనే తలంపుతో ఆ రాయి విసిరాలి. మోటివ్ అని చెప్తాం మనం ఆ లీగల్ పరిభాషలో. చేయాలని తలంపుతో రాయి విసిరాడా, ఆదాయకరంగా రాయి విసిరాడా? అసలు రాయి విసిరాడన్న దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? పక్క వాళ్ళు చెప్తున్న సాక్ష్యం, ఆ పక్క వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉన్నారా లేరా
ప్రూఫ్ ఏమైనా ఉందా, ఇవన్నీ రేపు కోర్టులో వస్తాయి. ఇవి ఏంటంటే కాబట్టి నేను మాట్లాడుతున్నా కానీ కోర్ అంశాలు బట్టి నేను మాట్లాడాల్సింది ఈ టైంలో. నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఈ నిజంగా ఈ కేసు. అసలు ఆ డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తే చాలా అసహ్యంగా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి కాబట్టి, అది కూడా సెన్స్ జరిగింది కాబట్టి, మనం మనకున్న ఉద్యోగాలు అణుచుకొని మనకున్న పరిజ్ఞానం అణుచుకొని ఆ సంఘటన సమాజం యాక్సెప్ట్ చేసే పద్ధతిలో స్పందిద్దాం. కోర్టుల్లో ఎట్లా ఉంటుందో స్పందన అనేది అది కోర్టులో చూసుకుంటారు. ఒక చెప్తున్నాం హత్యాయత్నం కేసు పెడతాం అనేదాన్ని కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి పోలీసు వారు కూడా హత్యాయత్నం నువ్వు పెడుతున్నావు అంటే హత్య చేయడానికి ప్రయత్నం చేసావు అనే దాని మీద ఆ మోటివ్ నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి. మోటివ్ ఎస్టాబ్లిష్ చేసే కోసం ఇప్పుడు తెలుగుదేశం దగ్గరికి వెళ్తారేమో. తెలుగుదేశం మళ్ళీ సాక్షి యొక్క కథనాలు, సాక్షి యొక్క రిపోర్టింగ్, సాక్షి ఛానల్, ఆ ఇస్మాయిల్ చెప్పింది, ఆ ఇన్పుట్ ఎడిటరు, తర్వాత మన ధర్మాన కృష్ణదాసు, మన అంబటి రాంబాబు, మిగతా వాళ్ళు చెప్పినట్టుగా జనసేన పార్టీ కూడా వస్తారేమో. కాబట్టి అధిక వాక్యం సంఘటనగా తీసుకొని ఖండించడం అనేది చేస్తే అందరికీ గౌరవం ఉంటుంది. ఇది ఉపాలక్ష్మి గారు చెప్పిన మాట అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. అతి రెస్పాన్స్, తీవ్రమైన రెస్పాన్స్, పదజాలాలు వాడతాం, ఇవి ఎవరికి కూడా కాదు. ఆ కేసు తీవ్రతను నీరు గార్చాలని బట్టి ఖచ్చితంగా వరకు వస్తే, అందుకనే నా మొదటి ఉపోద్ఘాతంలో నేను కోడి కత్తి కేసు అనే మాట వాడతాను కూడా కారణం అదే. ఇక రిమాండ్ ఇచ్చారా లేదంటే రిమాండ్ కోర్టు యాక్సెప్ట్ చేసిందా లేదంటే మనం చూడాలి. రిమాండ్కి పంపించారు, ఆ వయసు దగ్గర అక్కడ వాదన చెప్తున్నారు. ఇప్పుడు మీ ద్వారా నాకు సమాచారం వచ్చింది, దేని బేస్ డాక్యుమెంట్ తీసుకోవాలి, వయసు ఆధార్ తీసుకోవాలా, మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చింది, మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఇచ్చింది సర్టిఫికేట్, ఈ సంఘటన జరగడానికి ముందు ఇచ్చిందా తర్వాత ఇచ్చిందా, అది ఎప్పుడు నమోదై ఉన్నది, అది కూడా తేలాల్సిన అంశం. రైట్. రవికిరణ్ గారు సార్ ఏమంటారంటే, ఇక్కడ హత్య కాకుండా ఆకతాయి అంటే గబక్కనం రాయేసిపోతాడు కానీ ఒక 4-5గురితో కలిసి వెంట జాగ్రత్తగా ఫాలో అవుతా అక్కడ స్కూల్ దగ్గర ప్లాన్ చేసి వేస్తాడా? యాక్చువల్గా సాయి గారు ఆ రోజు 8 గంటలకి, ఏప్రిల్ రాత్రి 8 గంటలకి నేను స్వయంగా నా కారులో రామర్పాడు జంక్షన్ దగ్గర ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉన్నాను. నేను ఏదో పర్సనల్ పని మీద వెళ్ళాను. జంక్షన్ దాటి ముందుకు చాలా టైం పట్టింది క్లియర్ అవటానికి. ముందుకు వెళ్తే లెఫ్ట్ లో క్రెయిన్ లో దండ, నేను చూడలేదు, మా కార్లో మా అబ్బాయి చూశాడు. క్రెయిన్ దండ కనిపిస్తున్నానా, ఇక్కడ ఎవరు వచ్చారు ఏంటంటే నాకేం తెలుసు, మనం ఫాలో అవ్వడం ఒక రోజు నుంచి తిరుగుతుంది, ఫాలో అవ్వలేదంటే వాడే మొబైల్లో చూసుకుని నేను వెళ్తున్నాను. జగన్ గారు ముఖ్యమంత్రి గారు వచ్చారు ఎక్కడికన్నా. అప్పుడంతా కరెంట్ లేదు, చీకటిగా ఉంది, మొత్తం లైట్లన్నీ తీసేసి ఉంది. ఆ ఏరియా అంటే మీకు కూడా అవగాహన ఉంటుంది. రామర్పాడు రింగ్ దాటి ముందుకు వెళ్ళాక కొన్ని నేరో అయిపోతాయి. అలాగే తీగలు, ఎలక్ట్రికల్ వైర్స్ కూడా బాగా తిరుగు పైనే ఉంటాయి. హెవీ వెహికల్స్ వస్తే ఇరుక్కుపోతాయి, కరపెట్టి ఎత్తాలి. అది మనకి మీకు పరిచయం, నాకు కూడా తెలుసు ఆ ఏరియా. ఆ తర్వాత అంటే నేను చెప్తున్నానంటే, ఒకవేళ హత్య చేసే ప్రయత్నం జరిగి ఉంటే ఆ పరిస్థితి అలా ఉండేది కాదు కదా. ఇప్పుడు నేను కారులో అలా వెళ్ళాను, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సరే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని వేరే రూట్ వెళ్ళిపోయాను అనుకోండి, అసలు వెళ్ళే పరిస్థితి ఉండేది కదా. హత్యా ప్రయత్నం జరిగి ఉంటే కనుక మొత్తం ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు, ఇంకా గంటల తరబడి అలాగే ఉండేది, వేరే రకంగా ఉండేది. ఇప్పుడు అక్కడ జరిగింది, ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తున్నా, అక్కడ నేను వెళ్తున్నప్పుడు కూడా వైసీపీ లేడీస్ వాళ్ళందరూ బస్ స్టాండ్ దగ్గర అందరు జెండా తీసుకుని కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. నిజంగా హత్య ప్రయత్నం జరుగుంటే ఆ యాక్టివిటీ విజయవాడలో ఒక హత్య ప్రయత్నం జరిగితే ఎలా ఉంటుందో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. అలా జరగదు, అలా ఉండదు, వాతావరణం వేరే రకంగా ఉంటది. సో అది జరిగింది హత్యా ప్రయత్నం కాదని చెప్పి సజ్జల వారికి కూడా తెలుసు. ఆయన కూడా అన్నారు, ఆన్ ది రికార్డ్, ఆకతాయిలు చేసే పని అనుకున్నాము, ఆ తర్వాత తీవ్ర గాయాలని, తర్వాత ఫోటో రిలీజ్ చేసి ఇదే వర్డ్స్ ఉపయోగించారు ఆయన. సో ఇది ఇంతకు ముందు చెప్పినట్టు ఆకతాయిలు చదువు మానేసి చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళు వెనక నుంచి ఎవరో ఇన్స్టిగేట్ చేసి రెచ్చగొట్టి, లేకపోతే కొంతమంది ఉంటారు చూడండి కొట్టేస్తాను సీఎం ని రాయి కొడతానంటే కురడేమో అబ్బాయి ఎలా కొడతాను దీన్ని చూపిస్తా కదా, ఇటువంటివి ఉంటాయి. కొంచెం అలగా జనాలు కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి.
ఇది దురదృష్టకరం. అది పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మరి దాని వెనకాల ఈ రవితేజ సినిమా కూడా ఇట్లాంటిది ఒకటి జరిగింది. అందుకని సినిమా ఇన్ఫ్లుయెన్స్ కూడా వచ్చాం. ఇప్పుడు సినిమాల ప్రభావం పాపులర్ అవడం కోసం కొడతాడు రాయితో ఎమ్మెల్యే. ఇప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్ లో ఒక రౌడీ షీటర్, చాలా మంది చంపిన రౌడీ షీటర్ జైల్లోంచి బయటకు తీసుకొస్తే పోలీసులు ముందే కాల్ చేశారు. ఒక వచ్చి అతను ఎందుకు కాల్చావే అంటే పాపులర్ అవడానికి కాల్చాను కానీ కాల్చిన రౌడీ షీటర్నే, పోలీసులు చుట్టూరా ఇడొచ్చి కాల్చాడు. నీకు వారికి గొడవ అంటే గొడవ లేదు, జస్ట్ పాపులర్ అవడానికి కాల్చాను అన్నాడు. ఏం చేస్తావు? రకరకాల మనస్తత్వాలు. అటువంటి వాతావరణంలో ఉండి వెనక నుంచి ఎవడో కొట్టేరా పర్లేదా, ఇది ఏదో బోండా ఉమ్మ గారి దగ్గర పనిచేసి ఇప్పుడు నా దగ్గర పనిచేస్తాను డ్రైవరు, నేను చెప్తే దాడి చేసేస్తారా అనుకుంటే అలాగా ఆ డ్రైవర్లు ఏదో చేస్తారు. అక్కడ ఏదో కాలనీలో ఏ ఇమేజ్ ఉంటది? ఈ రవికిరణ్ డ్రైవరు, బీజేపీ లీడర్ డ్రైవరు ఏదైనా కాసుకుంటాడులే, రవికిరణ్ ఉండగా ఆయన కాసుకుంటాడులే అనుకుంటాడు, సరదా కొట్టేద్దాం ఈ రెండు చూసుకుంటాను. అలాగే ఏమన్నా ఇప్పుడు బొండా ఉమ్మ గారే చేయించాల్సిన నేనైతే వ్యక్తిగతంగా నేనైతే విశ్వసించట్లేదు. ఆయన ఎందుకు భుజాలు అంటే తడుపుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఎవరో వెళ్తే అన్న క్యాంటీన్లు తీసేశారు, ఏదో ఛానల్ వెళ్తే అన్న క్యాంటీన్ తీసారు కొట్టుకుంటాడు రాయితో అంటాడు. ఆయన ఎందుకు ఆయనకి అయింది? తెలుగుదేశానికి శాపం, తెలుగుదేశం అనుకూల మీడియానే ఇదంతా రైట్ చేసింది. వాళ్ళని అన్యాయంగా అమాయకులు వాళ్ళిద్దరు అని చెప్పడము, బోండా ఉమ్మతో ఇంటర్వ్యూలు పెట్టడంతో అది ప్రత్యేకించి వాళ్ళదే అనేటువంటి ఫీలింగ్ కల్పించడానికి జరిగింది. అంతకు మించేం లేదు. అది చెట్టుకుంటే అది తెలియనోడు కూడా తెలిసే విధంగా చేశారు. గత 2 రోజులుగా ఈనాడు జ్యోతి చూస్తుంటే అసలు బోండా ఉమ్మకి దుర్గారావుకి లింక్ ఏంటో ప్రపంచం తెలియదు. వీళ్ళు చెప్పారు లింక్, వీళ్ళు చెప్తే మనం నమ్మాలిగా. ఇంకా వీళ్ళు ఆయన ఇంట్లో మనిషి ఇలా బోండా ఉమ్మ అంటే ఆయన ఇంటికి వచ్చి వెళ్ళారట 2-3 సార్లు. ఈ దుర్గారావు ఇంటికి వెళ్ళి కూర్చొని వెళ్ళారట. ఎన్ని వాళ్ళు రాస్తున్నారు. ఆ బోండా ఉమ్మ గారు ఆయన అడిగితేనేమో ఇది అన్న క్యాంటీన్ తీస్తారు కదా, కోపం వచ్చి రాయిపెట్టి కొట్టాడేమో అని. అంటే 17 ఏళ్ళు కుర్రాడు. ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది 17 అనుకుందాం టైం బీయింగ్. 5 ఏళ్ల క్రితం అంటే 11-12 ఏళ్ళు. 11-12 ఏళ్ళు అతను రోజు వీళ్ళు అన్న క్యాంటీన్లు తినేవాడండి. అసలు 11-12 ఏళ్ల వయసులో రోజు వీళ్ళు అన్న క్యాంటీన్లు తినేవాడా? అందుకని 5 ఏళ్ళు భోజనం తింటాం మానేసి జగన్ కోసం వెయిట్ చేసి ఏదైనా ఉద్దమ్ సింగ్ అనుకున్నారా? జలియన్ వాలా బాగ్ చూసినటువంటి ఉద్దమ్ సింగ్ అనుకున్నారా? వెళ్ళి డైర్ వెళ్ళి 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వీళ్ళు చెప్పారటకి. ఎందుకు అనవసరమైనటువంటి అంటే దాన్ని పోయే కంపెనీ నెత్తి అంటించుకుంటూ ఇలాగే ఉంటుంది. ఆవేలు చేసి ఆడెవడో రెచ్చగొండ దుర్గారావు చేస్తే ఈయన వెళ్ళి లేని పెట్ట అంటించుకుంటున్నారు. ఈయన ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు. రైట్. శ్రీధర్ గారు సాయి గారు ఇక్కడ యాక్చువల్ గా ఇంకో పాయింట్ కూడా నేను మీ నోటీసు తీసుకురావాలండి. వీళ్ళ అంటే బాధితుడు ఎక్కడైనా కానీ అనుమానం ఎక్స్ప్రెస్ చేస్తాడండి, అందుట్లో డౌట్ లేదు. బాధితులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. సో బాధితులు మా బాధని, మా అనుమానాన్ని మేము వ్యక్తం చేశాం. భుజాలు తడుముకుంది ఎవరు? తెలుగుదేశం నాయకులు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ బోండా ఉమ్మా గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్నంతా స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఫోన్ది ఆయనకు సంబంధం లేకపోతే. నంబర్ 1. నంబర్ 2, ఇదే తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడారండి? సంఘటన జరిగిపోయి 24 గంటలు అయిపోయింది, 48 గంటలు అయిపోయింది, ఎవరూ ముందుకు రాలేదు, పోలీసులు ఫెయిల్ అయ్యారు అని చెప్పి మాట్లాడారు. వాళ్ళు పోలీసులు కనీసం స్టేట్మెంట్ ఇవ్వకముందే, కనీసం న్యూస్ బయటకు రాకముందే వీళ్ళంతటా వీళ్ళే మీడియాకి ఇంటర్వ్యూకి ఇస్తూ చెప్పారు. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్టు 11-12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అన్న క్యాంటీన్కి రాలేదని కోపం తెచ్చుకుంటాడు అనేది ఆలోచించాలి. దాంట్లో కూడా ఒక టర్నింగ్ ఏంటంటే ముందు మందు కోసం 350 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్. అట్లాగా సాయి గారు, అందుట్లో ఇంకో ఫ్లా ఏంటంటే వాళ్ళకి 250 350 లేదా 200 ఇస్తానన్న వ్యక్తి ఒకడు ఉంటాడు కదా, వాడి పేరు చెప్పాలి కదా, స్థానిక నాయకుడు పలానోడు అని చెప్పి వాళ్ళ పేర్లు రాలేదు. సో అది అప్పటికప్పుడు కుక్ చేసిన స్టోరీ అన్నమాట. సో ఏదో ఒకటి చెప్పాలని చెప్పి ఒకదానికి సందర్భం లేకుండా ఖచ్చితంగా ఇందుట్లో ఎవరైతే ఉన్నారండి, ఇంకా చాలా విషయాలు బయటకు రావాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కాల్ డేటా డంప్ చేసుకున్నాం, కాల్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, సీసీ కెమెరా విజువల్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అన్ని న్యూస్ ఛానల్స్ లో. సో ఇక్కడ
ఒకటి ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న ప్రవర్తన ఎవరికి ఏ విధంగా ఉంది. ఇందాక రవికిరణ్ గారు చెప్తూ కరెక్ట్ గా నేను కొట్టగలను అని పందాలు వేసుకుంటున్నారు అంటున్నారు. ఆ విధంగానే మనం రైల్వే ట్రాక్ మీద చూస్తే పిల్లలు ఈ బ్యాచ్ అదే బ్యాచ్ అండి. ఈ బ్యాచ్ లారీ డ్రైవర్లని, లారీలో వాళ్ళు వెళ్తుంటే లారీలో వాళ్ళని కొట్టడం, ఈ లారీకి అద్దం బాగా కొట్టడం అని చెప్పే క్యారెక్టర్లు. తర్వాత రవికిరణ్ గారు మాట్లాడతా లేకపోతే మన పెద్ద ఆయన మాట్లాడతా ఎంత చిత్తరాయికి తెచ్చిపోతారా అని చెప్పన్నారు. యాక్చువల్ గా ఇవాళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే మాట్లాడారో ఆయన ఒక 12 సంఘటనలో 13 సంఘటనలో రాయితో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు యాక్చువల్ గా ఆ రాయి గనక నుదురు మీద తగిలితే చనిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది చెప్పారు. అలాగే కణత మీద తగిలినా చనిపోయే అవకాశం ఖచ్చితంగా 100% ఉంది. సో ఇవన్నీ ప్రోస్ కాన్స్ అన్నీ ఉన్నాయి. సో లెట్ పోలీస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ అథారిటీస్ కమ్అవుట్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పోలీసులు ఏం చేసినా గానీ, పోలీసులు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నా గానీ ఇప్పుడు రాజకీయ ప్రమేయం లేదండి. ఇప్పుడు కంప్లీట్ గా ఎలక్షన్ కమిషన్ మీద ప్రమేయమే జరుగుతా ఉంది. సో ఎలక్షన్ కమిషన్ అందుకనే ప్రెస్ మీట్ పెట్టకుండా చేయించారు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టుండేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అధికారులను బదలాయిస్తే వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి తొత్తులుగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ బదలాయించింది అంటున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఇందుట్లోనేమో రాజకీయ ప్రమేయం ఉందని వీళ్ళే మాట్లాడతారు. ఎట్లాంటి రెండింటికి ఒకటే ఏదో ఒక స్టాండ్ ఉండాలి కదా. రైట్. ఫైనల్ గా లక్ష్మణ్ గారు, ఏది ఏమైనా కూడా ఈ అనవసర ఆరోపణలు చేయకుండా సమన్వయం అనేది పాటించాలి. ఇరుపక్షాలు కూడా జరిగింది జరిగిపోయింది తప్పది. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా ఆ పిల్లగాన్ని ప్రేరేపించి నువ్వు ఇలా చేయరా అని చెప్పి ఉంటే ఆ చెప్పిన నాయకుడికి ఖచ్చితంగా శిక్షపడాల్సిందే, పనిష్మెంట్ అనేది ఉండి తీరాలి. దాంట్లో నేను సందేహించాల్సిన అవసరం లేదు. అది పిల్ల చేస్తాను పిల్లవారం తప్ప ఏం కాదు. అలాంటివి ఎట్లా ఆదేశాలు ఇస్తారు నాయకులు అనేవారు? తెలివి ఉండాలి కదా. ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే పోండి, ఎదురుగా పోండి, అటాక్ చేయండి. రాళ్ళ గంపలన్నీ వరుసగా పెట్టుకొని రాలేయండి. ఒక రాయి వేసేది ఏంది, పులకాయి ఒక పిల్లగాని తెప్పించేది ఏంది? చీప్ కదా అది. మీ చేతులైతే అంత పెద్ద ఎస్కార్టు, పోలీసులు, బందోబస్తులు ఇంత ఉండంగా దొంగచాటున అక్కడెక్కడో కరెంట్ జిమ్మిక్ ఉంటుందండి. చిన్నపిల్లవాడు అయితే కనుక రేపు పొద్దున 18 ఏళ్ళు, ఇప్పుడు 17, 18, 16, 17 ఉందనుకోండి, ఓ ఏడాది కల్లా విడిపించేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. అతను అట్లాంటి ఇప్పుడు చాలా మంది తమిళనాడులో కానీ ఎన్ని క్రైమ్స్ చేస్తున్న వాళ్ళు చిన్నపిల్లల్నే అస్త్రాలుగా వాడుతున్నారు. అలా వాడి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఎవరైనా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి, వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి. వదిలిపెడితే వాడితే సాయి గారు ఒక్క రాయితో ఆగిపోతారా? అలా వాడాలి నిజానికి చంపాలనుకుంటే అక్కడి నుంచి జంప్ కదా, అక్కడి నుంచి అంటే రాయి మర్డర్ చేయడానికి నేను చెప్పట్లా, రాయ వేయడం అనేటువంటి దానికి కంపల్సరీగా పిల్లలు అట్లాంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారంటున్నా. ఇప్పుడు అక్కడ మీకు జైలు దగ్గర కానీ లేకపోతే రోడ్డు మీద కానీ ఈ జయించే వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకించి రాళ్ళు వేయించడం అనేటువంటిది. సమస్య వస్తుందంటే దుర్గారావు గారు ఒకవేళ బోండా ఉమ్మ గారికి చెప్పి ఏది ఈ సంఘటన అయిపోయిన 14వ తారీఖు 13 అయింది కదా, 14, 15 తారీఖులో దుర్గారావు చెప్తే బోండా ఉమ్మ గారు పర్లేదు నేను చూసుకుంటా లేరా, మేము కంగారు పడ మాకు ఇటువంటి కాన్వర్సేషన్ జరిగితే మాత్రం అయితే బోండా లేకపోతే వీళ్ళిద్దరు అసలు దుర్గారావుకి సంబంధం ఉందా లేదా అన్నది కూడా తేలలేదు. ఇప్పుడు సతీష్ ఒక్కనే రిమాండ్ పంపించారు. దుర్గారావు పేరు కూడా బయట రావట్లేదు సార్. ఉమా గారు ముందేమో ఏదో రౌడీ షీటర్, విజయవాడ బెస్ట్ రౌడీ షీటర్ అన్నారు, మళ్ళీ ఇది అంటున్నారు. అన్ని ఆయన మాట్లాడతారు కాబట్టి ఈయనకి ఎక్కడైనా ఏదన్నా లింక్ ఉందని భయం ఏదో ఉన్నట్టు ఉంది ఆయనకేదో. రైట్. అంటే సతీష్ అనగానే ఇతనికి కంగారు వచ్చినట్టుంది. అది ఏదో చెప్తున్నారు శాంతి ప్రసాద్ గారు. ఇప్పుడు కొన్ని అనుమానాలు మాత్రం, నివృత్తి కావాల్సిన అనుమానాలు. ఇక్కడ దాడి అయితే జరిగింది, రాయి అయితే వచ్చి తగిలింది. జగన్ రెడ్డి గారి కంటికి గాయం అనేది టీవీలో స్పష్టంగా కనపడుతుంది, కూడాను రక్త గాయం. అది కూడా ఎక్కడ సెన్సిటివ్ పార్ట్. అక్కడ మరి అక్కడ ఉన్న ఆ యంత్రాంగం ఏం చేస్తుందండి? ఆయన అంతసేపు ఎక్స్పోజ్ చేసి, నిజంగా హత్యాయత్నం అయితే అంతసేపు ఎక్స్పోజ్ చేయకూడదు. ఆయన ఇమ్మీడియట్ గా ఆయన సెక్యూరిటీ ప్లేస్ లో తీసుకెళ్లాలి.
రెండోది పోలీసు వారి ఎదురు ప్రకారంగా కొన్ని వందల మంది డిప్లాయ్ అయ్యి ఉన్నారు. 40 రోప్ పార్టీలు, ఒక్కొక్క రోప్ పార్టీలో 10 మంది చొప్పున అక్కడ ఉన్నారు. మరి ఎట్లా రాయి విసరగలిగాడు అనేది ఇప్పుడు అదొక ప్రశ్న. అయితే మైండర్ అనేది చూసారా, రాయిలు విసరటం అనేది నేను ఈ మధ్య గత కొన్ని సంవత్సరాల కింద కూడా చూశానండి. రాడ్లు మా నేషనల్ హైవేల మీద వెళ్తున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు కావాలి కార్ల మీద రాళ్ళు విసురుతున్నారు. అవును, మీకు అక్కడ ఆ ఏరియా పర్టికులర్గా ఆ ఏరియాలో అట్లాగే ఉంటుందండి. అది రామవరపాడు రింగ్కి వెళ్ళే దోవ, సింగనగర్ నుంచి వెళ్ళే దోవలో ఖాళీగా ఉంటుంది, ఇళ్ళు అవి ఉండవు. ఆ స్పేస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. ఈవెన్ కొంత ఉట్టి 2 వీలర్ మీద వస్తుంటే వాళ్ళ మీద రాయేసి వాళ్ళు కింద పడిపోయాక జేబులో ఎంత ఉంటే అంత లాక్కెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి గతంలో అక్కడ. ఇదేంటంటే కొంత ఆకతాయితనం ఎక్కువైంది. మా చిన్నప్పుడు ఏంటంటే వచ్చే కారులో ఏ నంబర్లు ఉంటాయి కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కొట్టగలవా లేదా అని లెక్కేస్తున్నారు. రాయేసి కొట్టగలవా లేదా అనేది. నా కారు కూడా డెంట్ పడిందండి ఒకసారి, విజయవాడలో డెంట్ పడింది. కాకపోతే ఇక్కడ అతను అనే ఉమానేతను మాట్లాడుతున్న తీరు మటుకి ఖండించాల్సింది. ఎందుకంటే చెట్టు మేదేసుకున్నాడు. ఆ నోటు దోల ఎందుకు? ఇప్పుడు తెలుగుదేశం అధినేత గౌరవంగానే ఖండించాడు. నీ దోల నీ నియోజకవర్గంలో జరిగిందనేది ఇప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ అవసరం. పోలీసులు తేల్చారు, అన్నా క్యాంటీన్ మూసేసాడు. నీకెట్లా తెలుసు అన్నా క్యాంటీన్ మూసేసాడు? ఇద్దరు ఉదాహరణకి టీవీ వచ్చిన దాని ప్రకారం 15 సంవత్సరాలకు ఉంటే 5 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద అన్నా క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తిన్నాడా, పోనీ భోజనం చేశాడా, దాని మీద కక్ష పెంచుకున్నాడా? కక్ష పెంచుకుంటే ఇన్నాళ్ళు జగన్ రెడ్డి విజయవాడలో తిరగలేదా? మరి అప్పుడెప్పుడు కాదు ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇవన్నీ కూడా పలు ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే జగన్ రెడ్డికి ఏర్పాటు చేసిన ఆ సెక్యూరిటీ వాళ్ళ ప్రవర్తన కూడా చాలా హాస్యాస్పదంగా, చాలా వింతగా ఉంది. ఆయన అంతసేపు ఎక్స్పోజ్ చేయడం, ఇందాక రవికర్ గారు అన్నట్లుగానే అది హత్యాయత్నం అయితే అది నిజంగా అక్కడ జరిగిపోతే అనుకున్న ప్లాన్ కాకపోతే మళ్ళీ రెండోసారి మూడోసారి ప్రయత్నం చేయడం కూడా అవకాశాలు ఉంటాయి. ఎక్స్పోజ్ చేశారు ఆయన్ని, ఎందుకంటే ఒక కీలకమైన వ్యక్తి అతను. ఈ రోజు వరకు అతను ఒక కీలకమైన వ్యక్తి. వెంటనే తీసుకువెళ్ళిపోవాల్సింది. అదే శ్రీధర్ గారు వెంటనే ఎందుకు తీసుకెళ్ళలేదంటారు? అది మళ్ళీ ఆయన అక్కడి నుంచి టూర్ కూడా చేసినట్టున్నారు. 2 అవర్స్ ముందుకెళ్ళారు ఆయన, మళ్ళీ 2 అవర్స్ ముందుకెళ్ళారు. సాయి గారు గతం కూడా మీరు గమనిస్తే ఆ రోజున రాజశేఖర్ మన జగన్ గారి మీద ఎయిర్పోర్ట్ లో దాడి జరిగినప్పుడు కూడా ఆయన అక్కడే ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఉన్నారు. ఉన్న తర్వాత బయటకు వచ్చారు. సో ఘటనలో జరిగిన తర్వాత వెంటనే తీసుకెళ్తే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ముందేమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా. సో పోలీస్ వాళ్ళు కూడా దే విల్ టేక్ సర్టెన్ కేర్ అండి. సో ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా జగన్ గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆయన అరెస్ట్ అయినప్పుడు కానివ్వండి, ఆయన మీద దాడి జరిగినప్పుడు కానివ్వండి, ఇంకా వేరే ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఎప్పుడైనా కానీ కార్యకర్తల్ని, పార్టీని సంయమనం కోల్పోకుండా సంయమనంతో ఉండమంటారు. ఆ భావోద్వేగాలకి లోను కావద్దని చెప్తారు. సో చంద్రబాబు నాయుడు కార్యకర్తల్ని రెచ్చగొట్టి ముందుకొచ్చి రాళ్ళు వేయండి అని చెప్పిన సందర్భాలు లేవు. బస్సులకు తగలబెట్టని సందర్భాలు లేవు. గత 14 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ చరిత్రలో ఏ రోజు కూడా ఒక్క రాయి తీసుకొని ఒక బస్ మీద వేసింది కానీ, లేకపోతే ప్రభుత్వ కార్యాలయం మీద వేసింది కానీ ఇంతవరకు ఇదే బోండా మీద అతను ఎవరో దొంగ పెట్టి కారు అద్దం బాల అత్యాత్రం చేయడం ప్రయత్నం చేశాడు. శాంతి ప్రసాద్ గారు. ఇది ఆయన బోండా ఓమకి అక్కడ ఎలక్షన్ జరుగుతుంటే ఆయన ఊర్లో ఆయన ఎలక్షన్ చేసుకోక ఆయనకి ఏం పని అండి అక్కడ? ఆయన అబ్జర్వరా? ఆయన కూడా ఆయన చేసుకోకుండా పిఠాపురం ఎందుకు వచ్చాడండి? ఎవరండి? మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఊర్లో ఆయన పోటీ చేయకుండా మళ్ళీ వేరే వైపుకి వెళ్ళిపోతుంది. బోండా ఇన్ఛార్జ్ కాదండి అక్కడికి, పర్టికులర్ గా పంపించారు ఆ రోజులు కావాలి. రైట్ మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోద్దులేండి, కంక్లూడ్ చేద్దాం. రైట్ ప్లీజ్ మనం ఆవేశాలు కావద్దు. ఫైనల్ గా ఒక్క మాట దాన్ని కంక్లూడ్ చేద్దాం. ఉభయ పక్షాలు కూడా తీవ్రమైన పదజాలంతో ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం వల్ల వచ్చిన దుస్థితి ఇది. రైట్. ఫైనల్గా రవికిరణ్ గారు ఈ అంశాన్ని ఇక్కడతో క్లోజ్ చేస్తూ ఒక్కటి డౌట్ పబ్లిక్ కూడా తెలియాల్సిన అంశం, రఘురామకృష్ణరాజు గారు ఇంకా మిమ్మల్ని వెంటాడుతున్నారు, నరసాపురం సీటు ఆయనకి ఇవ్వబోతున్నారు కాబట్టి ఆగిందనేది ఒక పక్కన, ఉండి సీటు అన్నటువంటిది అదేదన్నా
తేలిందా మీకు? ఇంకోటి అనపర్తి సీట్ ఏదో మార్చి దాని బదులుగా దెందులూరిస్తున్నారు అన్నటువంటిది కూడా జరుగుతుంది. ఈ రెండు కూడా మీ సీట్లకు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాయి. మీకు ఏమైనా సమాచారం ఉందా? అంటే మాకు తెలిసిన సమాచారం అయితే మా రాష్ట్ర ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు అయితే స్పెసిఫిక్ గా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ చేశామో బీజేపీ కేంద్ర ఎన్నికల కార్యాలయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ఒక నిర్ణయం తీసుకుని క్యాండిడేట్ అనౌన్స్ చేసాం. దానిలో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు, ఇది ఫైనల్ అని చెప్పి వారు చెప్పారు. అయితే ఆ తర్వాత ఒక భేటీ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మొత్తం అధినేతలందరూ కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్ళే అఫీషియల్ గా ఏం చెప్పకపోయినా ఊహాగానాలు అయితే బయటికి రిలీజ్ అయినాయి, వాళ్ళ పత్రికల్లో రాశారు ఇలా మార్పులు చేర్పులు జరుగుతాయి. అయితే నేనైతే మార్పులు చేర్పులు జరుగుతాయని నేనైతే విశ్వసించట్లేదు. ఎందుకంటే ఇది ఒక తేనె తొట్టి, ఒకసారి కదిపితే ఇది ఎంతవరకు అన్నా ఇది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయి రిప్రికేషన్స్ ఉంటాయి. అందరూ మార్చమంటారు, పైనుంచి కింద వరకు ఆంధ్రప్రదేశ్ మార్చారు కదా, ఇక్కడ ఎందుకు మార్చు, ఇది కూడా మార్చుంటారు. ఇవన్నీ ఏంటంటే సమస్యలు. అది కూడా మొదటి ప్రశ్న ఏమొస్తారంటే టికెట్ ఎలకెట్ చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు, మీరు ఇచ్చిన నివేదిక బట్టే కదా మేము అప్రూవ్ చేసాం, మీరు ఇచ్చినటువంటి నివేదికలు మీరు ఇచ్చిన డేటా బట్టే కదా అప్రూవ్ చేసాం. అంటే మీ నివేదిక తప్పుడు నివేదిక ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు అనపర్తి ఉందనుకోండి, అనపర్తి రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. సో పోటీ చేసినప్పుడు ఆ పార్లమెంట్ లో అనపర్తి నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది ఎవరైతే బాగోదు అనేది డిస్కషన్ జరిగి ఉంటుంది కదా ముందే. జరిగినప్పుడు అనపర్తిలో మిలిటరీ రాజు గారు వద్దు, రామకృష్ణారెడ్డి బాగుంటుందని మీరు అప్పుడే అనుకుంటే అప్పుడే ఇవ్వచ్చు కదా. అప్పుడు ఎందుకని రామకృష్ణారెడ్డి వద్దు అనుకున్నారు, ఇప్పుడు ఎందుకు రాజు వద్దు అనుకుంటున్నారని చెప్పి అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? సో ఇలాగా అది చేయటం మొదలు పెడితే అసలే బీజేపీ 16 సీట్లలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపీ 30% ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఆదాయ సామాజిక వర్గ అసోసియేషన్లు అందరూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ గా ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద. ఆ విషయం మీద కేంద్ర నాయకత్వాలు మెయిల్స్ కూడా వెళ్ళినాయి, అందరూ దాని మీద చేస్తున్నారు. ఒకవేళ మార్పులు చేర్పులు చేయవలసి వస్తే అనపర్తిలో సీటు తీసి రాజమండ్రి అర్బన్ 2014లో మేము గెలిచాం కదా ఉమ్మడిగా, అది సోమవీర్రాజు గారికి ఇవ్వచ్చు కదా అని అడిగేవాళ్ళు. సోమవీర్రాజు గారికి ఇవ్వచ్చు కదా, నువ్వు ఎక్కడో తీసుకెళ్లి తంబలపల్లి మారుస్తారంటావేంటి అని అడుగుతారు. ఇప్పుడు తంబలపల్లి కూడా కాదు, దెందులూరులో తపనా చౌదరి గారికి ఇస్తారని. మరి ఇంకో చౌదరి గారు ఇప్పటికే 50% అయింది. చౌదరి గారు ఈ 16లో డైరెక్ట్ ఇండైరెక్ట్ చౌదరులు 50% అయ్యారు. ఇంకెంతమంది చౌదరులు ఉంటారు పవార్లో? సామాజిక వర్గాలు అన్నిటినీ చూసుకోవాలి కదా. ఎందుకంటే పార్టీ అంటే అందరూ ఉన్నాం, సమాజంలో అందరూ ఉంటారు. గెలుపు ఓటమి సమాస విషయం అండి. ఇప్పుడు ఇచ్చిన టికెట్లు అందరి 175 వైసీపీ గెలిచేస్తారా, లేకపోతే 170 టీడీపీ గెలిచేస్తారా, లేకపోతే జనసేనకి ఇచ్చే 21 అందరూ గెలిచేస్తారా? గెలుపు ఓటములు ఉంటాయి, మరి సామాజిక సమతుల్యం కూడా పాటించాలి ఏ పార్టీ అయినా సరే. అలాగే ఇప్పుడు నరసాపురం తీయాలనుకోండి, మరి ఆయన పార్టీ కార్యకర్త దశాబ్దాలుగా ఉన్నారు. ఇప్పుడు మిలిటరీ సంబంధించి కూడా నేషనల్ ఎక్స్ సర్వీస్ మెన్ కన్వీనర్లు వీళ్ళు కూడా మెయిల్ చేశారు నడ్డా గారికి, మోడీ గారికి. అది మార్చడానికి వీల్లేదు, మారిస్తే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ మీది, మీరు దేశం కోసం త్యాగం చేసి పనిచేసినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ టికెట్ ఎలా తీసేస్తారు, మీరు తీసేయద్దు, మేము అక్కడ పనిచేస్తాం, గెలిపించి చూపిస్తాం అని చెప్పి వాళ్ళు లేఖలు రాశారు, మెయిల్స్ పెట్టారు, ట్వీట్ కూడా చేశారు. ఎన్ని రిప్రికేషన్స్ వస్తాయి. ఒక నరసాపురం మార్చాలంటే వైజాగ్ ఎందుకు ఎవరు, జీవీఎల్ కి బ్రాహ్మణ సామాజిక వర్గం కాంపోజిట్ చేయొచ్చు కదా. అక్కడ అన్ని త్యాగాలు ఇల్లే చేయాలా? మన పరిపూర్ణ స్వామి గారు చెప్పినట్టు అన్ని త్యాగాలు అందరూ చేరి మీరేం త్యాగాలు చేయరా అని అడుగుతారు. మళ్ళీ పరిపూర్ణ స్వామి గారు వచ్చి అక్కడ వైజాగ్ త్యాగం చేయొచ్చు కదా, జీవీఎల్కి ఇవ్వచ్చు కదా. అక్కడ ఎన్ని వస్తాయి, ఎన్ని. మరి నాకు తెలిసి అయితే ఏ మార్పులు చేర్పులు ఉండవని చెప్పి నేనైతే వ్యక్తిగతమైన అభిప్రాయం నాది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శాంతి ప్రసాద్ గారు, శ్రీధర్ గారు, రవికిరణ్ గారు, లక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా ప్రతి అంశము కూడా ఇక పైన సస్పెన్సే. ప్రతిరోజు చర్చలో ఆ అంశాల ప్రస్తావన, దానికి సంబంధించినటువంటి వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం.